మంచిది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అమ్మా ప్రభువుని ఆరాధించండి. ఎందుకంటే మనకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని విడిపించి ఆరోగ్యం ఇచ్చి ఏమో మీకు కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడు ఇస్తాడు. బాయ్. అమ్మ చర్చికి వెళ్తారా? రక్షణ వచ్చిందా? తీసుకున్నారా? బాప్తిజం తీసుకోండి. మరి నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుని రాజ్యం కావాలమ్మా మనకి. ఇప్పుడు ఉన్నారా? ఒకటి ఉన్నట్టున్నారు. బాయ్. చిన్న ప్రేయర్ చేయమమ్మా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అయ్యో ఏ టైం ఉందా దానికి? ఏమన్నా చిన్న ప్రార్థన చేద్దాం. చేయించుకోమ్మా, పర్లేదు, ఏం కాదు. ప్రేయర్ మీరేదో రమ్మని అనట్లేదు కదా, మేము ఈరోజు వెళ్ళిపోతాం అంతే కదా, ఉంటామా? అందుకని చిన్న ప్రార్థన చేద్దాం. అలా ఉండండి అమ్మ. నీ పేరేం పేరు నా తల్లి? పార్వతి. రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ కొందనాలైనా ఇదిగో తండ్రి బిడ్డనది పార్వతిని ప్రేమించిన ఇగో తండ్రి బిడ్డలను తన భర్తను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇగో మారుమూల ప్రాంతంలో ఏజెన్సీలో తండ్రి ఇగో మీ బిడ్డలు జీవిస్తూ ఉండగా వారికి నాయన నీ కృప దయచేయండి. మీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఎందుకంటే నీ వాక్యం చెబుతుంది నాయన ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని. ఈ లోకంలో తండ్రి ఎలాగైనా మనిషి బ్రతికేయచ్చు, కానీ నీ రాజ్యం వెళ్ళాలంటే మనిషి రక్షణ పొందాలి. అవును ప్రభు. అటు రక్షణ ఆయన కుటుంబానికి దయచేయండి. తండ్రి బిడ్డల చుట్టూ మీ దోతల నుంచి తండ్రి వారి ఆలోచన తెరపరిచి తండ్రి రక్షణ మార్గంలోకి నడిపించమని మీరే ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి వాడుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.